ఒక విషయాన్ని మీతో పంచుకొనివ్వండి. మొదట జనాలు ఎవరికి కనపడుకోకుండా దేవుడు దాచేసినట్లయితే అసలు ఇంత అద్భుతం జరిగేదా? జరిగేది కాదు. రాజుగారు కరడించేసి తప్పించేస్తే ఇంత అద్భుతం జరిగేదా? జరిగేది కాదు. సింహాల బోను దాకా, ఆ చివరి అంచు దాకా తీసుకొని వెళ్ళి పోనిండి అయ్యా, కనికరించేయండి అని రాజుగారు అంటే వెనక్కి తీసుకొస్తే అద్భుతం జరిగేదా? చరిత్రలో దానియేలు పిరికివాడిగా మిగిలిపోయేవాడు. కానీ దేవుడు చివరి వరకు అనుమతించాడు. ఎందుకో తెలుసా? కని విని ఎరుగని గొప్ప అద్భుత కార్యం తన జీవితంలో చేయడానికి. హల్లెలూయా. చివరి వరకు కూడా మనం నిలవబడ్డట్లయితే నీ జీవితంలో కూడా అయిపోయింది అయిపోయింది అని అనుకుంటున్న సందర్భంలో దేవుడు నిన్ను కూడా నిలవబెడతాడు. ఆఖరి సమయంలో ఎవరు కని విని ఎరుగని అద్భుత రీతిలో దేవుడు నిన్ను రక్షించగలిగిన సమర్థుడై ఉన్నాడు.